అధికారం ముసుగులో టీడీపీ నాయకుల దందాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. చివరికి సంక్రాంతి నెలలో ఇంటింటా తిరిగి దానాలు తీసుకునే హరిదాసులను కూడా వదలడం లేదు టీడీపీ నాయకులు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో రమేష్ అనే హరిదాసుని అక్కడి టీడీపీ నాయకుడు చింతల వాసు ముప్పుతిప్పలు పెడుతుండడం వివాదానికి దారితీసింది. ప్రతి ఏటా లాగానే కైకరం గ్రామంలో హరిదాసు రమేష్ సంచరిస్తూ దానాలు తీసుకుంటున్నారు. అయితే గ్రామానికి చెందిన టీడీపీ నేత చింతల వాసు హరిదాసు రమేష్ ని గ్రామంలో తిరగడానికి వీల్లేదని, దానాలు తీసుకోవాలంటే 2.5 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేశాడు. అందుకు హరిదాసు రమేష్ ససేమిరా అనడంతో చింతల వాసు దౌర్జన్యానికి దిగాడు. తనను దుర్భాషలాడుతూ తన ద్విచక్ర వాహనం తాళం చెవి తీసుకుని టీడీపీ నేత చింతల వాసు ఇబ్బంది పెడుతున్నాడని హరిదాసు రమేష్ వాపోయాడు. అలాగే ఇది నెల రోజులు సంవత్సరానికి ఒకసారి నెల రోజులు సేవ చేస్తామండి. ప్రారంభించిన కాడి నుంచి ఈ సేవ చేస్తామండి. ఇలా సేవ చేస్తుంటే వేరే వాళ్ళు వచ్చి ఇలాగా దౌర్జన్యం చేసి మమ్మల్ని కొడతానికి కూడా వచ్చారండి. కొడతానికి వచ్చి బండి తాళాలు చింతలేని వాసు గారు బండి తాళాలు కూడా తీసుకొని నిన్న బండి తాళాలు లాగేసుకొని ఇంట్లో ఎట్టేసుకున్నాడండి. ఇంట్లో ఎట్టేసుకొని బండి ఇవ్వనని మళ్ళీ గోల్ చేస్తున్నాడు. డబ్బులు కూడా 2,50,000 ఇవ్వాలంటండి. మేము ఎక్కడి నుంచి తెచ్చిస్తామండి? నెల రోజులు కూడా ఏదో వస్తేవో రావో తెలియదండి. ఏదో ఇక పట్టుకూడి కోసం ఇలాగ వచ్చి తినటానికో లేకో వచ్చి ఏదో మేము చేస్తామండి. అలాగే బతిలైనా కూడా ఆయన రోజు ఆ ఈదులో నుంచి వెళ్తుంటే ఆపేయటమేనండి. హరిదాసు రమేష్ 4 ఏళ్ల నుంచి సంక్రాంతి నెలలో కైకరం గ్రామంలో తిరుగుతున్నారు. అయితే 4 ఏళ్లకు ముందు మరో హరిదాసు కూడా ఇక్కడ తిరిగేవారు. ఆయన ఇప్పుడు మళ్లీ గ్రామంలో తిరుగుతానని అనడం వివాదాస్పదమైంది. ఇద్దరు హరిదాసుల మధ్య వివాదం పరిష్కరించే క్రమంలో టీడీపీ నేత చింతల వాసు సెటిల్మెంట్కి దిగాడు. 2.5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. అంత ఆర్థిక స్తోమత తమకు లేదని హరిదాసు రమేష్తో పాటు ఆయన కుటుంబీకులు వేడుకున్నా టీడీపీ నాయకుడు చింతల వాసు వినడం లేదని, తమను ఇబ్బంది పెడుతున్నాడని బాధితుడి కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇబ్బందిగా ఉందండి, మాకు ఏ రచన లేదండి. నాకు ఒక ఆడపిల్ల ఉందండి, నేను బాధపడుతుందండి. నాకు ఏ దిక్కు లేదండి. అయ్య గారు మీరు ఎంతో బాధపడి నరకం చూస్తున్నామండి. అసలు వచ్చింది కానీ 4 రోజులు బట్టి కూడా మమ్మల్ని ఊరు తిరగనట్లేదండి. ఊరి మీద కూడా రానిస్తలేదు. అయ్య గారు 2,50,000 ఇమ్మని పట్టుదల పెట్టి మమ్మల్ని ఏది ఇచ్చేస్తున్నారండి. బాగా మమ్మల్ని ఊరు లేకపోతే మీరు డబ్బులు కట్టకపోతే ఊరు తిరగకోకుండా సంతకాలు చేసి వెళ్ళిపోమని చెప్తున్నారండి. ఊరు పెద్దలు మేము ఆశ్రయించి దాన్ని ఇలా ఉంది మా పరిస్థితులు అంటే పెద్దలు చూసి తిరగండి అమ్మా, మేము ఉన్నాం, మీకు అండగా మేము నిల్చుంటామని చెప్పారు అయ్య గారు. అది చూసుకొని వచ్చి మేము కాలాయాల పడి అడుక్కుంటున్నా కూడా చింతల వాసు గారు నా కొడుకు కాళ్ళు పట్టుకున్నా కూడా వేధించినా గాని ఏది చేస్తున్నారండి. మమ్మల్ని ఏ రక్షణ ఉంచట్లేదు అయ్య గారు. హరిదాసు రమేష్ ను టీడీపీ నేత చింతల వాసు ఇబ్బందులకు గురి చేస్తుండటంపై సాటి హరిదాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంగా చేబ్రోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సూర్య భగవాన్ హరిదాసు పెద్దల సమక్షంలో ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. మరోవైపు టీడీపీ నేత చింతల వాసు మాత్రం తన మాట చెల్లుబాటు కావాలన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారని హరిదాసులు వాపోతున్నారు.